అభివృద్ధికి ఆర్ఎన్ శ్రీనివాసులు కొత్త సాఫ్ట్వేర్ అని కాపునాడు సంఘం జిల్లా అధ్యక్షుడు సరిత నాగరాజు రాయల్, యువజన నాయకులు బండ్ల లక్ష్మీపతి రాయల్, విజయ్ రాయలు వ్యాఖ్యానించారు. తిరుపతి నగర అభివృద్ధికి ఆర్ఎన్ శ్రీనివాసులు కొత్త సాఫ్ట్వేర్ అని కాపునాడు సంఘం జిల్లా అధ్యక్షులు సరిత నాగరాజు రాయల్, యువజన నాయకులు బండ్ల లక్ష్మీపతి రాయల్, విజయ్ రాయలు వ్యాఖ్యానించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుపతి పవిత్రతను కాపాడుకోవటానికి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అంకితభావంతో కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కాపు భవన్ నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వమే స్థల కేటాయింపు నిధులు కేటాయించడానికి ముందుకు వచ్చి పనులు ప్రారంభంలో ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాపు భవన నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. గతంలో లాగా కాపులకు నామినేటెడ్ పదవుల్లో భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. నీతికి అవినీతికి జరిగిన యుద్ధంలో రాష్ట్ర ప్రజలు తమ విలువైన ఓటు తీర్పుని ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారని సంతోషం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని చెప్పిన శపథానికి ఆయన మాటపై నిలిచి ఆయన పేరు మార్చుకోవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో కాపునాడు సంఘం నాయకులు శ్రీనివాసులు, సంఘం సలహాదారు సింగంశెట్టి సుబ్రహ్మయ్య, మురళీరాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక్క ఆర్ఎన్ శ్రీనివాస్ గారు తీసుకుంటారు, వారు కూడా మాట్లాడతారు. ముఖ్యంగా మేము ఈరోజు మీకు అందరికీ కూడా ఒకటే ఇస్తున్నాం. గతంలో కాప్ కార్పొరేషన్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కాప్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు 2014లో కాప్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాప్ కార్పొరేషన్ ద్వారా 4,300 కోట్ల రూపాయలు ఒక కాప్ కార్పొరేషన్కి ఇచ్చినాడు. విదేశీ విద్య అయితేనేమి, కాప్ భవనాలు అయితేనేమి, అలాగే ఎంఎస్ఎంఈలు అయితేనేమి, స్వయం ఉపాధి 2 లక్షలు ఇస్తే ₹1,00,000 సబ్సిడీతో 7,80,000 మందికి ఇలాగ ఎన్నో చేస్తాడు. కాబట్టి మేము ఈనాడు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మా కాపునాడుకి ఎందుకు పల్స్ సర్వే తీసుకొని ఆ పల్స్ సర్వే రిపోర్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కాబట్టి దాని ప్రకారమే ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పదవులు కానించి, కాపు భవన్లు కానించి, కాపు విదేశీ విద్య కానించి, అలాగే కాపు ఎంఎస్ఎంఈలు కానించి, కాపు స్వయం ఉపాధి స్కీముల కాడు అన్నీ కూడా చేయాలా, డబుల్గా చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కూడా వాటిని కూడా కలిసి మా జాతికి, ఎందుకంటే పల్స్ సర్వే చెప్పింది అన్ని కులాలు కూడా వెనకబడి ఉండాలి అనేది 2016లో పల్స్ సర్వే చెప్పింది. దాని ప్రకారమే మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని విధాలా చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారు. కాబట్టి మళ్ళీ ఈసారి ఆయన అధికారం కోసం మా వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. కాబట్టి మీరందరూ కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ పథకాలన్నీ కూడా తిరుపతిలో కాప్ భవన్కి చాలామంది అంటారు మేము 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తాం. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు విషయం తెలియదు, ఎందుకంటే మీకు కాప్ భవనం ఎక్కడ వచ్చిందని తెలియదు. జాగా చూపించుండొచ్చు, ఇంకోటి చేసిండొచ్చు. కాపు భవనము ప్రతి ఇది కూడా మా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలా.